హై ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శివ. మా కోవిడ్ వాళ్ళని మేము అడగకుండానే మా కోసం ఒక వస్తువు అయితే ఆర్డర్ పెట్టారు. అది రూమ్లో యూస్ చేసుకునేదానికి మాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే రూమ్లో కాసేపు కూడా ఉండలేము. అది ఏంటి, అసలు అది ఎందుకు తెప్పించారు, డ్రైవర్ని కోవిడ్ వాళ్ళు అర్థం చేసుకుని మంచిగా చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది కోవిడ్లో అనేది మీకు ఈ వీడియో ఎన్ని వరకు చూసారంటే అర్థమవుతుంది. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మా రూమ్లో ఏసీ అయితే ఖరాబ్ అయిపోయిందనమాట. వాళ్ళు ఇక్కడ గ్యాస్ అయితే లీక్ అవుతుందని చెప్పేసి ఇండోర్లో ఇప్పుకొని వెళ్ళిపోయారు. మొత్తం దానికి సంబంధించిన సామాన్లు అవి ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. రూమ్లో భయంకరంగా వేడి పడుతుంది అనమాట. సో కూలర్ ఒకటి యూస్ చేసుకుంటున్నాము. అది భయంకరంగా సౌండ్ వస్తూ ఉంటుందిలేండి. ఈ వేడికి ఒక 5 నిమిషాలు కూడా రూమ్లో ఉండలేమన్నమాట. ఏసీ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఈరోజు సాయంత్రం కానీ లేదా రేపు కానీ తీసుకొని వచ్చి బిగిస్తాము. బిల్డింగ్ చేసి గ్యాస్ అనేది లీక్ అవ్వకుండా చెక్ చేసుకొని తీసుకొని వచ్చి బిగిస్తాము, మీకు మళ్ళీ ప్రాబ్లం రాకుండా అని చెప్పారనమాట. జస్ట్ 1 డే అడ్జస్ట్ అయినామంటే ఏసీ తీసుకుని వచ్చి అయితే బిగిచ్చేస్తారు. కానీ ఇప్పటికిప్పుడు ఆ రూమ్లో వేడిగా ఎలా ఉండగలుగుతారని చెప్పేసి ఒక చిన్న ఏసీ అయితే ఆర్డర్ పెట్టారు. అది వచ్చింది, చూపిస్తా. ఎవరైనా సరే కోవిడ్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారంటే ఆల్మోస్ట్ చాలా బాగా చూసుకుంటారు. ఇంక సాయంత్రం దాకా ఎట్రా అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఎలాగో అడ్జస్ట్ అవ్వాలి తప్పదని చెప్పేసి, ఎవరు ఎప్పుడు తీసుకొని వస్తారో తెలీదు, అందుకని చెప్పేసి ఏసీ ఫిట్ చేసుకోమని చెప్తారనమాట. దీనికి సపరేట్ అవుట్డోర్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. జస్ట్ స్టాండ్లు ఉంటాయి లోపల. ఏమేమి ఉన్నాయో మీకు క్లారిటీగా చూపిస్తుంది చూడండి. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలని ఒక ప్లానింగ్ కూడా ఉందన్నమాట బుక్లో. వచ్చేసి స్టాండ్, ఇది ఇవి ఐస్ గడ్డలాగా పెట్టుకొని దీంట్లో వేసుకుంటే కూల్ అవుతుంది, చల్లగా వస్తుంది. జస్ట్ ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అలా జస్ట్ సెట్ అయిపోయింది. రిమోట్ అయితే ఇచ్చాడు అనమాట. దీంట్లోనే మనం అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్విచ్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు. సో మొత్తం అన్ని ఇక్కడ కూడా వచ్చాయి అనమాట. ఆన్ అయింది. దీంట్లో బ్యాటరీ లేవు. స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ వాటర్ పోసుకోవచ్చు. సమ్మగా ఉన్నది, అసలు చల్లగా గాలి అవుతుంది. వాటర్ పోసుకున్నా అంటే వాటర్ లెవెల్ ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ అని చెప్పేసి టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆపుకోవాలన్నా, ఆన్ చేసుకోవాలన్నా, ఫ్యాను, వేలు అట్లా ఇట్లా రొటేట్ అవ్వడానికి క్లారిటీ రొటేట్ అవుతుంది కదా. బ్యాక్ సైడ్ వాటర్ పోసుకునే అనుకుంది కదా ఆప్షను, దీంట్లో వాటర్ పోతాం. ఇది డబ్బా ఊడి వచ్చేస్తుంది బయటికి. కావాలంటే తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇదే తప్పదు. కూలర్ ఉంది ఆల్రెడీ. కూలర్ కన్నా ఇది ఎక్కువ కూలింగ్ వస్తుంది. అదిగా కొత్తది కదా, అది 4 సంవత్సరాల నుంచి వాడుతున్నా. సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇది సౌండే రావట్లేదు అనమాట. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు, ప్రస్తుతానికన్నా ఇది చల్లగా ఉంటుందిలే అనేసి మనకి ఇది ఇచ్చారు. దానికి సంతోషపడాలి. ఓకే, ఫిక్స్. ఆన్ చేద్దాం. వాటర్కి ఇది
నీళ్ళు కారుతున్నాయి ఇక్కడ పైనుంచి వాటర్ ఆన్ చేసేసరికి తెలుస్తుంది క్లారిటీగా కారేది కూడా. గాలి కూడా ఇప్పుడు చల్లగా వస్తుందన్నమాట. సౌండ్ కూడా ఎక్కువ రావట్లేదు చూడండి. అదే మన దగ్గర ఉండే కూలర్ తీసుకొచ్చి పెడతా, అది సౌండ్ చూడండి. ఇది మన దగ్గర ఉండే పాత్ అనమాట. జస్ట్ నేను దీనికి దగ్గరగా కూర్చున్నా కూడా సౌండ్ అనేది రావట్లే, చాలా స్మూత్గా వస్తుంది. మన దగ్గర ముందున్న పాత్ ఇది. ఓ సంపుతుంది అంటే చిన్నగా రాదు. దానికి దీనికి తేడా. సమ్మగా ఉన్నది, గాలి చల్లగా వస్తుంది, సౌండ్ ఏం లేదు. వేడి సంపేస్తున్నట్టే, అది చెప్పడం తరం కావట్లే, అంత వేడి పడుతుంది. ఇది కాక రూమ్ చాలా హైట్ తక్కువ, తగులుతుంది తలకాయ. కాబట్టి ఈ ప్రస్తుతానికి కూలర్తో అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఏసీ అయితే పీక్కొని వెళ్ళిపోయినారు. క్లారిటీగా అసలు ఏం ప్రాబ్లము, ఏసీ ఎందుకు ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మీకు ఒక వీడియో చేస్తా. ఇది మాత్రం ప్రస్తుతానికి మాకు కోవిటీ వాళ్ళు ఎంత ఇదిగా చూసుకుంటారు అనేది మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో రికార్డ్ చేశాను అనమాట. ఏసీ లేకపోయినా కూడా టెంపరీగా ఏసీ ఇప్పటికిప్పుడు తీసుకు ఆర్డర్ పెట్టి తెప్పించారు మా కోసం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడుండే మాకు మామూలుగా రోజు 4 సంవత్సరాల ముందు నుంచి యూజ్ చేసుకుంటున్న ఏసీ మాత్రం, అదే ఈ కూలర్ మాత్రం భయంకరంగా సౌండ్ వస్తుంది అనమాట. అది మాత్రం సౌండే రావట్లే. చాలామంది కోవిటీ వాళ్ళు డ్రైవర్లకు రెస్పెక్ట్ అయితే ఇస్తారనమాట. కొంతమంది మాత్రమే కల్లివల్లి ఎలా అయితే అలా ఉండిలే, ఏమి అడ్జస్ట్ అవ్వలేడా, ఉంటట్లే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుని కూడా అదే మాది చేస్తారు. కానీ మా సార్ వాళ్ళు మేడం వాళ్ళంతా మాట్లాడుకొని మాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ముందుండి ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేంతవరకు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అనమాట. అంత బాగా చూసుకుంటారు. ఏసీ ప్రాబ్లం అని చెప్పేసి రాత్రి చెప్పాము. రాత్రి 1 గంటకు కూడా ఏసీ అయితే అయిపోయింది. అయిపోయేసరికి మేము కూలర్ వేసుకుని అట్ట అడ్జస్ట్ అయిపోయినాం అనమాట. పొద్దున్నే 8:30 ఆ టైం కల్లా వచ్చేసారు. వచ్చి చెక్ చేస్తే పైనుంచి కింద వరకు ఇక్కడ లీక్ అయితే ఉండిందని చెప్పేసి ఇండోర్లో తీసుకుని వెళ్ళిపోయారనమాట. సార్ ఇలాగ తీసుకుని వెళ్ళారు సార్ అని చెప్పేసి నేను ఫోటో పెట్టా సార్కి. బీకో నేను 1 గంట తిరగకముందే మాకైతే ఇది తెప్పించాడు. మా సార్ వాళ్ళు అంత బాగా చూసుకుంటారు, చాలా వాల్యూ ఇస్తారనమాట. మాకు మాత్రం రూమ్లో ఎంత వేడి ఉన్నదంటే అంత వేడి ఉన్నది, దాన్ని మాటలో చెప్పలేం. సౌండే రావట్లే, చల్లగా ఉంటుంది గాలి. కింద వాటర్ పోసుకొని ప్రశాంతంగా ఇంకా ఏసీ వచ్చేంతవరకు దీంతో అడ్జస్ట్ అయిపోవాల్సిందే. దీని బ్యాటరీలో ఏసీ గెట్టప్ పని చేయట్లేదు కాబట్టి రిమోట్ ఏడు కూర్చొని ఏసీ ఆన్ చేస్తున్నా. బెడ్ మీద పడుకొని జస్ట్ ఆఫ్ చేసినామంటే ఆగిపోతుంది, ఆన్ చేసినామంటే ఆన్ అవుతుంది. రొటేషన్ అలా కావాలన్నా ఇలా కావాలన్నా రొటేషన్ తిరుగుతుంది అనమాట. కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు స్ట్రైట్గా పెట్టుకొని. ఓకే, ఆ తర్వాత ఫ్యాను స్పీడ్ ఎక్కువ తిరగాలన్నా స్లోగా తిరగాలన్నా అనేది కూడా ఫ్యాన్ దీంట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్ డ్రాప్స్ పడేదానికి పడకుండా ఆపడానికి రెండింటికి ఇక్కడే ఆప్షన్ ఆపుకోవచ్చు. నాకు ఎందుకో ఇక్కడ ఉండేదానికన్నా బెడ్లకు దగ్గరగా అంటే అక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అక్కడ పెట్టి అటు సైడ్ బెడ్కి ఇటు సైడ్ బెడ్కి వచ్చేటట్టు రొటేట్ చేద్దాం. అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టా బెడ్లకి దగ్గరగా. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇక్కడ బాగుండదు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అటు సైడు అన్నకి ఇటు సైడు నాకు అలా ఇలా రొటేట్ అవుతుంది. సో ఇక్కడ పడుకున్న ప్రశాంతంగా ఉంటుంది. అది ఇక్కడ బాగా సెట్ అయింది. డ్రాప్స్ ఆన్ చేసాం. బ్యాక్ సైడ్ వాటర్ కారుతూ ఉంటాయి, గాలి చల్లగా వస్తూ ఉంటుంది. అటు అవుట్ ఇన్ రెండు వస్తుంది. అబ్బా ఏం చేద్దాం, తప్పదు, అడ్జస్ట్ అయిపోవాలి ఆ ఏసీ రెడీ అయ్యేంతవరకు. బయట ఎండలో ఉన్నా కూడా కొంచెం చల్లగాలి తోలుతుంది, లేదా గాలి తోలినప్పుడు కొంచెం చల్లగా అనిపిస్తుంది. రూమ్లో మాత్రం ఉడక తట్టుకోలేము. అది ఎవరికైనా సరే, డ్రైవర్ రూమ్స్లో కానీ, కద్దామాల రూమ్లో కానీ, కోవిటోల్ రూమ్స్లో కానీ, అది ఎవరికైనా సరే
ఒక్క గంట కూడా ఉండలేరు అనమాట. గంట కాదు కదా, ఒక 5-10 నిమిషాలు కూడా ఉండలేరు. వీళ్ళు కరెంటు పోయినా లేదా ఏసీలు పని చేయకపోయినా వేరే వాళ్ళ రూమ్లో అయిపోయి కూర్చుంటారు. ఏసీలు ప్రతి దానికి సంబంధించి ఇక్కడ ఏసీ లేకపోతే ఉండలేము. అంత భయంకరంగా ఉంటుంది వేడి, అంత భయంకరంగా కాస్తుంది ఎండ. ఇప్పుడు ఎన్ని డిగ్రీలు కాస్తుందో చూపిస్తాను మీకు. 35 డిగ్రీలు, 35 డిగ్రీలు ఎండ కాస్తుంది. టైం వచ్చేసి 1:30 అవుతుంది. నేను ఎక్కడికన్నా కోవిడ్ వాళ్ళని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడికి చాలామంది డ్రైవర్లు వాళ్ళ కోవిడ్ వాళ్ళని దొడుకొని అయితే వస్తారనమాట. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఒకే ఇంట్లో పని చేసుకున్నాం అని చెప్పేసి చెప్తా ఉంటారు నాకు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు పని చేస్తున్నావు, ఇల్లు మంచిదా అని అడిగితే ఏం చెప్తారు తెలుసా? బాగా చూసుకుంటారు, రెస్పెక్ట్ ఇస్తారు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తారు. సో శాలరీ టైం టు టైం శాలరీ ఇస్తారు, ఫుడ్ టైం టు టైం పెడతారు. పని మాత్రం బీభత్సంగా ఉంటుంది, ఎక్కడికంటే అక్కడ తిప్పుతారు. తిరిగిన పర్లా టైంకి ఫుడ్ ఉంటుంది, చూసుకుంటారు మంచిగా. అండ్ శాలరీ టైం టు టైం ఇచ్చేస్తారు. ఒకవేళ సంవత్సరానికి 5 దినాలు కానీ 10 దినాలు కానీ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఆ ఇంట్లో పని చేస్తామని చెప్పేసి అన్నారనమాట. ఒక్కొక్కరికి 150, 160, 200 దినాల వరకు జీతం ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పట్టుకుంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఒకే ఇంట్లో పని చేస్తూ ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ ఉండే కొద్దీ, మనం ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేసే కొద్దీ మనకి వాల్యూ పెరుగుతుంది, రెస్పెక్ట్ ఇస్తారు, బాగా చూసుకుంటారు. నేను 4 సంవత్సరాల నుంచి పని చేస్తాను. సంవత్సరానికి 10 దినాలు లెక్కన 140 దినాలు అయితే ఇస్తున్నారు నాకు ఇప్పుడు. చూసుకోవడంలో మాత్రం నాకు ఏం కావాలన్నా జమ్యాలో, నేను ఏదైనా తినాటి తీసుకోవాలన్నా, లేదా వెజిటేబుల్స్ కావాలన్నా, ఫ్రూట్స్ కావాలన్నా ఏమైనా తీసుకోవచ్చు. ఇంకా బట్టలు, సబ్బులు, షాంపులు అన్నీ సార్వాల్టే గడిచిపోతున్నాయి. నాకేదైనా రూమ్లో ప్రాబ్లం వచ్చిందా, ఏసీ పని చేయట్లేదా, కూలర్ పని చేయట్లేదా, లేదు మిక్సీ పని చేయట్లేదా, ప్రతిదీ ఏం పని చేయకపోయినా కూడా ఫోన్ చేసి, సార్ నాకు ఇది పని చేయట్లేదు, నాకు ఇలా ప్రాబ్లం ఉందంటే, సరే ఓకే తీసుకోపోయి, లేదా వాళ్ళే ఆర్డర్ పెడతారు. ఇప్పుడు కూలర్ ఆర్డర్ పెట్టారు కదా, అలాగా పని ఉంటుంది. ప్రతి ఒక్క డ్రైవర్కి వాళ్ళకి ఇచ్చే జీతాన్ని బట్టి వాళ్ళ తగిన పని ఉంటుంది. కొంతమందికి మాత్రమే పని చాలా తక్కువ ఉంటుంది, జీతాలు మంచిగా ఇస్తూ ఉంటారు. సో వాళ్ళని బాగా చూసుకుంటారు. పని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏ టైంలో పిలుస్తారు ఏంటని చెప్పేసి కొంతమందికి టైమింగ్స్ ఉండవు. కొంతమందికి టైం టు టైం పని ఉంటుంది, టైం టు టైం డ్యూటీ చేసుకొని టైం టు టైం తినేసి పడుకుంటూ ఉంటారు అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది సిచ్యువేషన్, అందరికీ ఒకేలాగా ఉండదు ఇక్కడ. నా పరిస్థితి బాగుంది, శివాన్ని బాగా చూసుకుంటున్నారు, నేను ఏదో కోవిడ్ ఇంట్లోకి నన్ను కూడా బాగా చూసుకుంటారని చెప్పేసి మాత్రం ఎవరు నమ్మి రావద్దు. ఒక్కొక్కరి సిచ్యువేషను, ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ తీసుకుంటే ఒక్కొక్క సినిమా తీయచ్చు. అంత ఘోరమైన రోజులు చూసుంటారు, మంచి రోజులు చూసుంటారు, చాలా హ్యాపీగా ఉన్న రోజులు ఉంటాయి, బాధపడిన రోజులు ఉంటాయి. ప్రతిదీ ఉంటుందన్నమాట. ఒక్కొక్కరి గురించి నిజంగా ఒక్కొక్క స్టోరీ తీసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ తీయచ్చు, లేదా ఒక సినిమానే తీయచ్చు అనమాట. ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అంత కష్టపడి స్ట్రగుల్స్లో నుంచి మంచి పొజిషన్లోకి వచ్చి 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకుంటా బాగా డబ్బులు మిగలబెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని చెప్పేసి ఇంటి దగ్గర ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ ఒక ఫ్యామిలీని పెట్టుకొని డబ్బులంతా బాగొట్టుకొని బేకార్లు అయిపోయి ఎట్టబెట్టి తట్ట తిరిగి పొరంబోకులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. పాజిటివ్ నెగిటివ్ ఎట్లా ఉంటుందో అలానే చెడుకున్న వాళ్ళు ఉంటారు, బాగుకున్న వాళ్ళు ఉంటారు. మనం ఉండేదాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి అన్నీ మిక్స్ అయి ఉంటాయి ఇక్కడ. కోవిడ్ వాళ్ళు ఎంత పొరంబోకులైనా సరే, అది ఎంత మంచోళ్ళైనా సరే, మనం ఉండే బిహేవియర్, మనం మంచిగా ఉన్నాం అనుకోండి వాళ్ళతో, వాళ్ళు ఒకవేళ కొట్టినా మనం నవ్వుతూ వెళ్ళిపోయాం అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ మనం మీద చేసేదానికి ఆలోచిస్తాడు. ఎందుకంటే అరే వాడిని ఏదైనా అన్నా కూడా వాడు నవ్వుతూ ఉంటాడు, మళ్ళీ మన మీదకి తిరుక్కోడు అనే ఒక ఆలోచన వస్తుంది. అదే వాళ్ళు మంచిగా చూసుకుంటున్నప్పుడు మనం ఇంకా మంచిగా ఉన్నాం అనుకోండి, అంటే వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు రెస్పెక్ట్గా వెళ్ళటం కానీ రావటం కానీ మంచిగా చూసుకుంటారు. అదే వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటున్నారులే అని చెప్పేసి మనం నెత్తినెక్కి కూర్చున్నాం అనుకోండి, అది పడిపోతాం. ఏదైనా సరే మనం చేసేదాన్ని బట్టే మనకి రిజల్ట్ వస్తుంది. సో దయచేసి కోవిడ్కి రావాలనుకున్న వాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే, ఆల్రెడీ చేస్తూ ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తగా పనులు చేసుకోండి. చేసుకున్న రోజు చేసుకున్నామో పోతూ ఉన్నాము ఇక్కడి నుంచి, అంతే. మనకి ఒక జోలికి మనం పోవాల్సిన అవసరం లే, మన జోలికి ఎవరు రావాల్సిన అవసరం లే. మనం ఎవరి జీలో ఏలు పెట్టకుండా ఉంటే మన జీలో ఎవరు ఏలు పెట్టరు అనేది నా ఆలోచన. ఈరోజు ఒక్కరోజు అడ్జస్ట్ అయినాం అనుకో, ఆ కూలర్ మళ్ళీ రేపటికి పనికిరాదు. ఎందుకంటే ఏసీ తీసుకొని వచ్చి బిగిస్తారు కాబట్టి కూలర్ అయితే యూస్ చేయం. కానీ ఈ గంటైనా సరే వీళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా పడుకోనిలే, రూమ్లో చల్లగా ఉంటేనే కదా ఉండగలుగుతారు, మనమైతే ఉండలేం కదా అని చెప్పేసి ఆలోచించి మా కోసం 5,000 కానీ అది 10,000 కానీ ఖర్చు పెట్టి ఒక్క రూపాయి అయినా సరే మా మంచి కోసం చూసినారంటే అది మా హ్యాపీనెస్సే, మా సంతోషమే. సో మన కోసం అంత వాల్యూ ఇచ్చి చూసుకుంటారు అనమాట. అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్తున్నా. రూమ్లో ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లగానే అనిపిస్తుంది ప్రామిస్గా. నేను ఇప్పుడు దాకా బయట కూర్చొని లోపలికి వచ్చా, చల్లగా ఉంటుందో లేదో అని చెప్పేసి అనుకున్నాను, కానీ చల్లగానే ఉంది. నల్లదారికిలన్నా నల్లదారికి చల్లగానే ఉన్నది. అది ఏసీ బిగించేంత వరకు ఇంకా కూలర్తోనే మాకు పని. చూశారు కదా ఎలా ఉంటుందో డ్రైవర్ల పరిస్థితి.
మీరు ఎవరైనా గల్ఫ్ దేశాలకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిదీ ఆలోచించుకొని చేసుకోగలుగుతాము, అడ్జస్ట్ అవ్వగలుగుతాము అంటే మాత్రమే రండి. మా కువైట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు ఈ వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది. చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి, మీ రిలేటివ్స్ ఎంతోమంది గల్ఫ్ దేశాల్లో పని మనుషులుగా కానీ డ్రైవర్లుగా కానీ పనిచేస్తూ ఉంటారు. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, కావాలంటే అడగండి డ్రైవర్ల కోసం కానీ కద్దమ్మాల కోసం కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కువైట్ వాళ్ళు చూసుకుంటారా లేదా అని చెప్పేసి. వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.